హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ 2025లో భాగంగా మే నెలలోని కరెంట్ అఫైర్స్ చూద్దాం. కరెంట్ అఫైర్స్ 2025 మొదటి ప్రశ్న. కృత్రిమ మేధతో కూడిన ఒక వైద్య క్లినిక్ను ప్రపంచంలో తొలిసారిగా ఏ దేశంలో అందుబాటులోకి తెచ్చారు? దీన్ని ఏ సంస్థలు ఏర్పాటు చేశాయి? ఆన్సర్: సౌదీ అరేబియాలో అందుబాటులోకి తెచ్చారు. దీన్ని చైనాకు చెందిన సైన్వి, అల్మోసా అనే సంస్థలు ఏర్పాటు చేశాయి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే, లైక్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములను వ్యవసాయయోగ్యంగా తీర్చిదిద్దేందుకు ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ఇందిరా సౌర గిరిజల వికాస పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్: మే 19వ తేదీన నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలోని మాచారంలో ప్రారంభించారు. నెక్స్ట్. అసంతృప్త కొవ్వులనే ట్రాన్స్ ఫ్యాట్స్ అంటారు. వీటిని అరికట్టడంలో 4 దేశాలు మంచి ప్రతిభను చూపాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఆ 4 దేశాలేవి? ఆన్సర్: ఆస్ట్రియా, నార్వే, ఒమన్, సింగపూర్. నెక్స్ట్ క్వశ్చన్. తమ రాష్ట్రం సంపూర్ణ అక్షరాస్యతను సాధించిందని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి లాల్ దౌమా ప్రకటించారు? ఆన్సర్: మిజోరాం. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటా చేపట్టిన సర్వేలో 95% కంటే ఎక్కువ అక్షరాస్యత కలిగి ఉందని తెలిపారు. నెక్స్ట్. పరిశ్రమలు ఏర్పాటు చేసిన అనంతరం పర్యావరణ అనుమతులు తీసుకోవచ్చు అంటూ కేంద్రం చేసిన చట్టం చెల్లదంటూ సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పిచ్చింది? ఆన్సర్: వనశక్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు సందర్భంగా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్. ఓ ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు భూమి మీద ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ను 19వ సారి అధిరోహించి వార్తల్లో నిలిచారు. అతను ఎవరు? ఆన్సర్: కెంటన్ కూల్, తొలి షెర్పాయేతర వ్యక్తి. నెక్స్ట్. ఈశాన్య భారతదేశ రాష్ట్రం మణిపూర్లో మే 20 నుంచి 24 వరకు ఆ రాష్ట్ర పుష్పం పేరు మీదుగా ఉత్సవాలు జరిగాయి. అంతరించిపోయే ముప్పు ఎదుర్కొంటున్న ఆ పుష్పం ఏది? ఆన్సర్: షిరియు లిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఫోర్బ్స్ ఇటీవల ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన క్రీడాకారుల జాబితా విడుదల చేసింది. ఇందులో అగ్రస్థానంలో ఉన్నది ఎవరు? ఆన్సర్: క్రిస్టియానో రొనాల్డో. నెక్స్ట్. ఇటీవల తాబేళ్ల సంరక్షణకు మోడల్ టెంపుల్గా గుర్తించబడిన నాగశంకర్ టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్: అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్. మల్టీలేయర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యావరణ వ్యవస్థ అయిన ఏఐ మ్యాట్రియోస్కాను ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్: గూగుల్. నెక్స్ట్. మొదటి హాకీ ఇండియా మాస్టర్స్ కప్ 2025కి ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆన్సర్: తమిళనాడు. నెక్స్ట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో తెలంగాణకు చెందిన ఓ యువ జిమ్నాస్ట్ స్వర్ణ పథకం సాధించారు. ఆమె ఎవరు? ఆన్సర్: నిష్కా అగర్వాల్. నెక్స్ట్ క్వశ్చన్. 24వ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ మంత్రుల సమావేశం మే 21న శ్రీలంక నేతృత్వంలో వర్చువల్గా కొలంబో నుంచి నిర్వహించారు. అయితే దీని థీమ్ ఏంటి? ఆన్సర్: భవిష్యత్ తరాలకు సుస్థిర హిందూ మహాసముద్రం. నెక్స్ట్. అమెరికా రక్షణకు ఉపగ్రహాలు కీలక పాత్ర పోషించే వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు. అయితే దాని పేరేంటి? ఆన్సర్: గోల్డెన్ డోమ్. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ తొలి అంధ మహిళ ఎవరు? ఆన్సర్: చాన్ జిన్ ఆంగ్మో. నెక్స్ట్ క్వశ్చన్. రైతులకు సహాయం చేయడానికి మహావిస్తార్ యాప్ డిజిటల్ సేటిశాలలను ఏ రాష్ట్రం ఇటీవల ప్రారంభించింది? ఆన్సర్: మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తుశకం 12 లేదా 13వ శతాబ్దానికి చెందిన వీరగల్లు భైరవమూర్తి పురాతన రాతి విగ్రహం ఇటీవల తెలంగాణలోని ఏ జిల్లాలో బయటపడింది?
ఆన్సర్ వరంగల్. ఇక్కడ ఆన్సర్ అనేది వరంగల్. నెక్స్ట్, ఇటీవల గౌహతి విశ్వవిద్యాలయ పరిశోధకులు ఏ గుహలో నివసించే కొత్త జాతి చేప సిచుస్తురా డెన్సిక్లావాను ఏ రాష్ట్రంలో కనుగొన్నారు? ఆన్సర్ మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి ఇంట్లో వ్యవస్థాపక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి చూడండి, ప్రతి ఇంట్లో వ్యవస్థాపక కార్యకలాపాలను ప్రోత్సహించడానికి వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, మధ్య తరహా సంస్థలకు సాధికారత కల్పించే లక్ష్యంతో డిజైనింగ్ ఏ పాలసీ ఫర్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఆన్సర్ నీతి ఆయోగ్. నెక్స్ట్ క్వశ్చన్, డ్రోన్లు యుద్ధ రంగంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగిస్తాయి. వీటి సమూహాన్ని నేలకూల్చడానికి భారత్ స్వదేశీ అస్త్రాన్ని సిద్ధం చేసింది. దాని పేరేంటి? ఆన్సర్ భార్గవాస్త్ర. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్తో నడిచే క్రయోజెనిక్ ఇంజన్ను ఏ ఏరోస్పేస్ కంపెనీ ఇటీవల పరీక్షించింది? ఆన్సర్ అగ్నికుల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల కేరళ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైన ఎంఎస్సి ఎల్సా నౌక ఏ దేశానికి చెందినది? ఆన్సర్ లైబీరియా. నెక్స్ట్, టెస్ట్ క్రికెట్ చూడండి, టెస్ట్ క్రికెట్ ఏ హిస్టరీ బుక్ రచయిత ఎవరు? ఆన్సర్ టిమ్ విగ్మోర్. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్, ఆపరేషన్ గిడియన్స్ చారియట్స్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏ దేశానికి సంబంధించింది? ఆన్సర్ ఇజ్రాయెల్కు సంబంధించింది. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడికి పేరు. ఇవి ఫ్రెండ్స్ మే నెలలోని కొన్ని కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.